అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టు అంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా? అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా, వరప్రసాద్. అతను ఏమన్నాడంటే, నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం. ఇప్పుడు ఎంత రాసాం చూడండి, 90 అని రాశారు. అది అందుకని పెంచాను సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml వేసి పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. సరే పక్కన పెడితే ఈ వీపీ ఏమన్నాడంటే, డిసెంబర్ 20 పుట్టాడు ఎవరు చెప్పాడు? బైబిల్ చెప్పిందా? క్రైస్తవులు చెప్పారా? ఆ నెలలో పుట్టాడు. అంటే డిసెంబర్ 1 నుంచి 30 దాకా పుట్టాడు. డిసెంబర్ 1వ తారీఖున వేలు బయట పెట్టాడు, డిసెంబర్ 7వ తారీఖున కాలు బయట పెట్టాడు, డిసెంబర్ 11వ తారీఖున ఇంకో 3వ కాలు బయట, ఇలా ఏదో. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, వాళ్ళ అన్నయ్య లేడు కదా సార్. అవును, వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడని క్వశ్చన్ వేయకూడదు నువ్వు. వేయకూడదు. వాడికి ఏం కారు ఉంది, లేకపోతే ఆడి ఫ్లాట్ ఉందా, ఆడి పిల్లలు ఎంత, వాళ్ళ అన్నయ్య లేడని చెప్పి ఆడి గురించి డిస్కషన్ ఏంటి? అలా అసలు వాడు పుట్టలేదు అని అన్నాక ఇంకా బర్త్డే ఏంటి? దానికి మళ్ళీ మన రాష్ట్ర గొర్రెలు వెళ్ళడం ఏంటి? మళ్ళీ ఈ గొర్రెలకి బాప్టిజం అవడానికి కృష్ణానది ఘాటు కట్టడం ఏంటి తెలుసా మీకు? విజయవాడ గొల్లపూడిలో ఘాటు కట్టారు. ఏదో మన డబ్బులతోనే, మన గుళ్ళో డబ్బులతో. పోరంబోకు పాస్టర్లకి జీతాలు ఇస్తావా? అన్లెస్ యూఆర్ ఏ పోరంబోకు. వాడు ఒకటి ఇలాగే ఇంటర్వ్యూ తీసుకుని వాడు వేయలేదు. అంటే మీకు ఏమన్నా అంటే మిమ్మల్ని నన్ను పీకేది ఏం లేదు. వాళ్ళంతా మన పుట్టిన వాళ్ళేగా. ఏ బ్రిటిష్ వాళ్ళు పుట్టారా? అనిల్ కుమార్ తెలుసా? బావ తెలుసుగా. బావ ఎక్కడే ఉంటాడు. అనిల్ కుమార్ బావ ఎక్కడే ఉంటాడు. షర్మిల హస్బెండ్. ఆయన బ్రాహ్మణ్ అంటాడు. ఆయన వాళ్ళ ఇంటి పేరు మల్లాది. ఆడు చెప్పే సోది. మల్లాదోళ్ళు తెలుసుగా, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప ఆయన. అలాంటి ఆయనకి ఆ ఇంటి పేరు కలిగినాడు. 2 ఆడపిల్లల తండ్రి. వాళ్ళ నాన్న చచ్చిపోతే ఆడు వెళ్ళలేదు. ఎందుకంటే ఈ పనికిమాలిన బైబిల్, ఇందాక చెప్పాను కదా పనికిమాలిన బైబిల్ అని, అందుకు మీకు రుజువు చెప్తున్నా. ఇలా చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు చచ్చిపోతే ఈ పనికిమాలిన చదవడం వలన, దీన్ని ఫాలో అవ్వడం వలన వాళ్ళ అమ్మని నాన్నని వాళ్ళు అంత్యక్రియలు కూడా చేయలేదు. ఒక మనిషికి తల్లి కంటే తండ్రి కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు సార్? అలా తల్లిదండ్రులకు కూడా క్షోభ పెట్టేలాగా చివరి చూపులు కూడా లేకుండా చేసే పనికిమాలిన బైబిల్ మన దేశానికి ఎందుకు, ప్రపంచానికే దరిద్రం. ఎవడన్నా సరే క్యూబ్ టీవీ దమ్మున్నాడు వీడియో కింద కామెంట్ పెట్టండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను మతం మారిపోతా. ఇలా చెప్పినారు. ఏం చేస్తాం? అది చూపించండి కెమెరాకి. 26 క్వశ్చన్లు అదే మీరు చూపిస్తాం, తర్వాత పెడదాం. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటారు? అదే రాజకీయాల్లో ఉన్నాడుగా. అంటే ఇంకా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ఎలక్షన్లో రాబోతున్నాయండి, టీడీపీను జనసేన కలుస్తున్నాయండి. సార్ మనం ఏం కోరుకుంటామంటే, ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దుల ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. 2 అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అది వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే, ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మాకు కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు. ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు. ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు. అవి ధర్మానికి, దైవ కార్యాలకి వినియోగించాలి.
తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడవి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్, మనకి ధర్మం ముఖ్యం. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమి ఇస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి. ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమి ఇవ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్ అండి. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లో గెలిపాడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడు. కరెక్ట్. ఏ హాస్పిటల్ ఇది? యశోద హాస్పిటల్ అండి. అంటే 10 ఏళ్లలో వైద్య రంగం అడుక్కుతుందని కదండి అర్థం. ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలన చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలిగా. లేదండి, అప్పుడు యశోద హాస్పిటల్ స్పెషలిస్ట్ అది మీకు అర్థం కావట్లే. అంటే అంత డెవలప్ చేయలేదు మరి. ఇప్పుడు మీరు ఎలా ఇది ఓ జోక్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒరేయ్, పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ పట్టుకురా అన్నాడు అనుకోండి హోటల్ ఓనర్. ఆడు హోటల్ ఓనర్ అయి ఉండి ఇంకా మీకు బాగా చెప్తాను. సినిమా పేర్లు అవి నాకు తెలియదు కానీ సముద్రకని అని డైరెక్టర్ ఉన్నారండి, యాక్టర్ కూడా. యాక్టర్ కదా. ఏదో సినిమా వాళ్ళ అమ్మాయి బండిలో ముందు పెట్టుకుని వెళ్తున్నారు. ఏదో డబ్బింగ్ మూవీ, చిన్న మొక్క చూసా. నాన్న ఆయన మా ప్రిన్సిపల్ అని చెప్పుద్ది ఈ పిల్ల. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ? మా అబ్బాయి సీటు కోసం. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి మీ అబ్బాయికి సీటు కోసం ప్రైవేట్ స్కూల్ దగ్గర నిలబడతారా? సిగ్గు లేదు అంటే ఆడు తల మార్చుకుంటారు. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా కదా. ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైందండి. అంటే మీరు స్కూలింగ్ కదా, అందుకని మీ భాషలో చెప్పాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళుదురు కదండి. అంటే మీ ఐడియా ప్రకారం విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అంటే ఓట్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మిగతా కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే కొద్దిగా లేజీ ఫెలోస్ని అంటే ఉచితాలు ఇస్తే అంటే వాళ్ళు అదేదో దేశం ఉందండి సార్. టీ కొనాలంటే 10 లక్షలు, బండ కొనాలంటే 20 లక్షలు. ఏంటి నైజీరియా? అటువంటి ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉందండి. కరెక్టే. పెద్ద గోన్స్ అని చేసుకెళ్ళాలి. నేను ఒక టీ తాగాలంటే. కరెక్టే అండి, నేను చూశాను. పెద్ద ట్రాలీ లాగా డబ్బు వేసుకెళ్తుంటారు. ఆ వాల్యూ పడిపోయిందండి, అమౌంట్. అది ఆ డబ్బులు వాల్యూ పడిపోయింది. కాబట్టి కేవలం అధికారమే పరమావధి అనుకుంటే నాశనం అయిపోతారు. తర్వాత వీళ్ళ అన్యాయానికి చాలామంది బలైపోతారు. కాబట్టి ఫ్రీగా ఏమంటే విద్య, వాడు ఎంత చదివితే అంత చదివించాలి. ఫ్రీగా గొర్రెలు ఇవ్వడం ఏమండి, వాడంతా వాడు బతకాలి సార్. అవునండి. నువ్వు ఇచ్చేదేంటి సార్? పాప ఆటో వాళ్ళు ఏడుతున్నారు సార్. ఫ్రీ బస్సు వలన ఆటో వాళ్ళు దే ఆర్ క్రైమ్, దే ఆర్ లామెంటింగ్. అందుకని ధర్మంగా జీవిద్దాం సార్. రాముడు పుట్టిన నేల సార్. పోనీ ఈ ఉచితాలు పాప అతను చెప్పాడు రేవంత్ రెడ్డి, మేమే మా ఇంటికెళ్ళి తెచ్చిస్తామనుకున్నావా అని చెప్పాడు ఆయన. అంటే నీ బ్లడ్డే నువ్వు తాగు, మేము ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఉండాలి బుద్ధి? ప్రజలకు ఉండాలండి. ప్రజలకు ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. మేము ఉచితాలు మేము తీసుకోం, డబ్బులు తీసుకుని ఓటు వేయం. అలాగా ప్రజల్లో మార్పు వస్తే అది నాయకులు కూడా సార్, ప్రజలు సోల్డ్ నాట్ గోల్డ్. అంటే ఏలూరులో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మగారు నాన్నగారు అందరం కలిసి మేము అది అది చర్చికి వెళ్ళేవాళ్ళం అండి, దర్గాకి వెళ్ళేవాళ్ళం. అసలు మాకు ఎన్ని తెలిసేది కదండి. మామూలుగా అందరు దేవతలు అందరు దేవుళ్ళు అంటారండి. ఇప్పుడు నేను ఇందాక వేరే స్టూడియో ఇంటర్వ్యూలో చెప్పాను నేను, మనకి అందరూ కావాలనే బ్లడ్ మనది. అవును, అందరూ కావాలి. యేసు ప్రభుని నమ్ముకుంటాం, దర్గాలకు వెళ్ళి మనకి అసలు మనకి ఇప్పుడు
ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఓన్లీ ఎవరికి సరిపోతుంది? మన ఒక్కరికే. హిందువులకు మాత్రమే సెక్యులరిజం ఉంటుంది. క్రిస్టియానిటీకి సెక్యులరిజానికి, ఇస్లాంకి సెక్యులరిజానికి అసలు పొసగదు. ఇప్పుడు మీరు చర్చికి వెళ్ళి అని చెప్పారా? వెళ్ళాను. దర్గాకి వెళ్ళారా? అలా 100లో 70 మంది హిందువులు వెళ్తారు. ఇప్పుడు నేను మీరు కూడా కలిసి చర్చికి మసీద్కి వెళ్దాం. సెక్యులరిజం గురించి ఎవడైనా వాగితే, సెక్యులరిజం అనేది ఓన్లీ ట్రాష్. ఏమన్నాను? ట్రాష్ అంటున్నారు మీరు. ఎందుకంటున్నానంటే అంటిల్ యు ఆర్ ఏ హిందూ, సెక్యులరిజం ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఒక్కసారి నువ్వు హిందువు కాకుండా గొర్రె కింద అయిపోయావు అనుకో, ఇంక సెక్యులరిజం ఉండదు. మా వాడు ఒక్కడే దేవుడు, అదే పుట్టించింది. దేవుడికి పేర్లు ఉంటాయి. మీ నాన్నగారు మిమ్మల్ని ఎరా అని పిలుస్తారు, మీ ఆవిడ గారు ఏమో ఏమండి అంటారు, మీ పిల్లలు ఏమో నాన్న అంటారు. ఒక్కడే దుర్గాప్రసాద్. అవును, మా స్టూడెంట్స్ ఏమో సార్ అంటారు. ఎన్ని పిలుపులండి! ఒక వ్యక్తిని 4-5 పిలుపులతో పిలిచినప్పుడు దేవుడికి 10 పేర్లు చెప్పుకోవచ్చుగా. దేవుడికి 100 పేర్లు ఉండొచ్చుగా. ఆహా నా మేము బొడ్డు కోసి ఓ పేరు పెట్టాం, నువ్వు ఆ పేరుతోనే పిలవాలి. నేను బొడ్డు కోసి పెట్టిన పేరుతో కాకుండా వేరే పేరుతో పిలిస్తే హెడ్ కోసేస్తాం అనే మ్యాడ్గాల్ని నేను వ్యతిరేకిస్తున్నా. దేవుడు లేడని చెప్పట్లే. ఏకం సత్విప్రా బహుధా వదంతి. దెర్ ఇస్ ఎ గాడ్ బట్ దెర్ ఇస్ సో మెనీ పాత్స్ టు రీచ్. ఈడు ఆటోనే ఎక్కాలా, ఆటో ఎక్కకపోతే యాక్సిడెంట్లో పోతామా? పనికి మాలిన మతాలు. ఏం రాశాను అక్కడ పైన చదవండి, స్టిక్కర్ పైన. ప్రియ ఎడారి మతస్థులారా. ఓ క్వశ్చన్ చదవండి అందులో. ఏదో క్వశ్చన్ చదవండి, 2, 3, 5, 6, 7. అది మీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అది ఫస్ట్ క్వశ్చన్. 5 చదవండి. 5 మీ దేవుడు పుట్టిన చోట ఇప్పటికీ అతనికి విలువ ఉందా? ఏం లేదు, ఊస్తున్నారు. అప్పుడు ఊసారు, ఇప్పుడు ఊస్తున్నారు. ఆ దేశం తెలుసా? బెత్లెహేంలో ఊస్తున్నారు. శాంపిల్ చెప్తున్నా నేను అనేది. ఎప్పుడైనా ఎక్స్పైర్డ్ అయిపోయిన మెడిసిన్ వాడతావా? వాడమండి. బోల్డ్ డబ్బులు పెట్టి కొన్నామని వాడేస్తావు. ఇది అది ఎక్స్పైర్ అయిపోతే ఇంక మనం వాడకూడదు. నువ్వు అప్పుడు నీ పేరు మీద ఎక్స్పైర్ అయిపోతావు కదండి. నేనేమంటా అంటే మీరు నెట్లోకి వెళ్ళి కొట్టండి, చర్చ్ ఫర్ సేల్. తెలుసా మీకు? చర్చ్ ఫర్ సేల్. చర్చ్ ఫర్ సేల్. చర్చిలు అమ్మేస్తున్నారు. ఆ చర్చిలు కొని మన రవి అన్నారే, అదే లాట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు, స్వామినారాయణ వాళ్ళు, జగ్గి వాసుదేవ్, ఇలా చాలామంది చర్చిలు అమ్మేస్తుంటే కొని వాటిని టెంపుల్స్ కింద మారుస్తున్నారు. కొందరు ఆ చర్చిల్ని కొని బార్ అండ్ రెస్టారెంట్ కింద మారుస్తున్నారు. అంటే క్రైస్తవ వ్యాపారం అనడానికి ఎంతకంటే ఇంక రుజువేటి నీకు? నేను వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నా. అది వ్యాపారం వ్యతిరేకిస్తున్నా. అర్థమైందా? క్రైస్తవం అనేది వ్యాపారం. ఇప్పుడు మీ ఆవేశం ఏంటి నాకు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైంది. అంటే యేసు ప్రభుని మీరు వ్యతిరేకించట్లేదు. లేను ఎలా వ్యతిరేకిస్తాను సార్? తప్పు కదా అది. సో మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? మా అన్నయ్య అంటే మా ఊళ్ళోనే ఉంటాడు. మీకు అన్నయ్య ఉన్నాడు కాబట్టి. మీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడికి అన్నయ్య లేడు. వాళ్ళ అన్నయ్యకి పెళ్ళి అయిందా? మీ అన్నయ్యకి ఇక 2 క్వశ్చన్ అడగకూడదు, ఏదో క్వశ్చన్. వాడికి అన్నయ్య లేడని చెప్పాడుగా. ఇక వాళ్ళ అన్నయ్యకి ఏం చేస్తుంటారు? వాళ్ళ అన్నయ్యకి కారు ఉందా, వాళ్ళ అన్నయ్యకి ఫ్లాట్ ఉందా అడగకూడదు. అలాగే లేనుండి మనం ఏంటి వ్యతిరేకిస్తాం సార్? యేసు అనేవాడు ఉన్నాడని నువ్వు నిరూపించు. డిసెంబర్ 25 కిస్మిస్ అది చేస్తారా? ఆ రోజు డేట్ లేదని ఎక్కడా లేదని చెప్తున్నారు మీరు. ఏప్రిల్ 7 కూడా కిస్మిస్ చేస్తారు, తెలుసా మీకు? తెలుసా? ఇథియోపియస్టులని ఉంటారు వాళ్ళు. ఏప్రిల్ 7వ తారీఖు కిస్మిస్. వీళ్ళేమో ఇక్కడ కిస్మిస్ 25. నేనేమంటా అంటే ఆ డేటు వాళ్ళు ఏమన్నా, నేను అడిగాను మా తెలిసిన వాళ్ళని. అంటే వాళ్ళు కొంతమంది బైబిల్ని బట్టి వెనకాల వెళ్ళి క్రీస్తు పూర్వం ఉన్నారు కదా, దాన్ని బట్టి మేము డిసెంబర్ 25 మేము రాయేశారు. కానీ మీ రాళ్ళు నా రాళ్ళు కాదు. వరప్రసాద్ రెడ్డి అని విపి అంటారు. అతను బలభద్రపురం అని మన మనపేట దగ్గర. శాంత బయటకు వరప్రసాద్ రెడ్డి గారు. చిచ్చి అసలు నందికిను పందికి ఉన్నంత తేడా ఉంది. ఆయన పుణ్యాత్ముడు, ఇతను పాపాత్ముడు. నేను చెప్పలేదు పాపాత్ముడు అని. పాపులము మేము అని సాంగ్ లేదా? వాళ్ళంతా పాపులని వాళ్ళే చెప్పుకున్నారు. మనం గొర్రెలు అని వాళ్ళే చెప్పుకున్నారు. నేనేదో అంటున్నాను మీరు అనుకోకండి. ఇప్పుడు మీరు లిఫ్ట్లో వచ్చేప్పుడు చెప్పారా సార్ దుర్గాప్రసాద్ స్కూల్స్కి నేను ఓనర్ని, ప్రిన్సిపల్ని, లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అలాగే వాళ్ళు రికగ్నైజ్ చేసుకున్నారు. గొర్రెలము మేము, పాపులం మేము అని వాళ్ళు రికగ్నైజ్. మీరేమో దాన్ని తిట్టంటారేంటి? నాకు అర్థం కాదు. నేను ప్రిన్సిపల్ గారు అన్నాను, తిట్టా? సార్ అంటే తిట్టా?
అలాగే గొర్రెలు పాపులని తిట్టు కాదు, వాళ్ళను వాళ్ళు అడ్రస్ చేసుకునే పేర్లు అవి. సరే పక్కన పెడదాం. ఈ వీపీ ఏం చెప్పాడంటే, వీపీ అంటే మీరు అనుకునేది కదా వరప్రసాద్, అతను ఏమన్నాడంటే నేను ఈ ఆఫర్ ఇచ్చాను సార్, ఒక 10 lakhs చెప్పాను, 25వ తారీఖు కిస్మిస్ నిరూపించండి అని. 10 lakhs సరిపోదేమో అని 25 చేసాం, తర్వాత 50 చేసాం, ఇప్పుడు ఎంత రాసాం చూడండి 90 అని రాశారు. అది అందుకని పెంచాను సార్. అంటే 90 ml గాలకి 90 ఇస్తే బాగుంటుందని. కానీ 90 ml పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.